ఏపీలోని బారా షహీద్ రొట్టెల పండుగకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 5 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రెండో రోజు బారా షహీద్ దర్గాలో సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ కోలాహలంగా సాగుతోంది. రెండో రోజు రొట్టెల పండుగ సందడిగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం జనసముద్రమైంది. గంధ మహోత్సవానికి నిర్వాహకులు ఏర్పాటు చేయగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. బారా షహీద్ సమాధులను దర్శించుకుంటున్న భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరికల రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడింది. కోరికలు నెరవేరిన వారు రొట్టె వదులుకుంటే అదే కోరిక కోరుకునే వారు వాటిని పట్టుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, సౌభాగ్యం, వ్యాపారం, ఇల్లు, ఆరోగ్యం, పెళ్లి, సంతానం ఇలా రకరకాల రొట్టెలను భక్తులు మార్చుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో అపరిశుభ్రతకు తావు లేకుండా కార్పొరేషన్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మతాలకు అతీతంగా జరుపుకునే పండుగకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. కోరిన కోరికలు తీరుతున్నాయని, అందుకే మళ్లీ వచ్చామంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడి నుంచో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. మరో 3 రోజుల పాటు ఈ పండుగ కొనసాగనుంది.